श्री कृष्ण परमात्मा को जय, गीता माता को जय, व्यास भगवान की जय, शंकर भगवत पादुर को जय, रमण भगवान की जय, रमण भगवान की जय, सद्गुरुमूर्ति की जय। రమణ మార్గమే సూటి మార్గము, వేరొక మార్గము ఏలను. మోక్ష పదము నీ చెంతనుండగా వేరే దారులు ఏలను. రమణ మార్గమే సూటి మార్గము, వేరొక మార్గము ఏలను. ఆత్మ నుండి ఒక అలయే లేచి వేరై మనసు ఆయగా, జగతిని చూచి మోహము చెంది తనను తాను మరిచెనుగా. మార్గమే సూటి మార్గము, వేరొక మార్గము ఏలను. మోక్ష పదముని చెంతనుండగా వేరే దారులు ఏలను. మౌనములోన మనసును చూచిన మనసే అణగిపోవులే. ఆత్మశాంతిని పొందుచు మనసు జగతిని మరచిపోవుగా. రమణ మార్గమే సూటి మార్గము, వేరొక మార్గము ఏలను. మోక్ష పదముని చెంతనుండగా వేరే దారులు ఏలను. తలపులెవరివని విచారించిన నావేనని మరి తెలియునులే. నేనెవరని నే విచారించిన సత్యము గోచరమౌనులే. రమణ మార్గమే సూటి మార్గము, వేరొక మార్గము ఏలను. మోక్ష పదముని చెంతనుండగా వేరే దారులు ఏలను. తలపులన్నిటిని పుట్టిన చోటుని ఆపుటయే వైరాగ్యము. నేను నేననే అహము విడచిన ఆత్మయ గోచరమౌనులే. రమణ మార్గమే సూటి మార్గము, వేరొక మార్గము ఏలను. మోక్ష పదముని చెంతనుండగా వేరే దారులు ఏలను. ఆత్మ ధ్యానములు మేనును మరచిన జీవభావము పోలే. జీవుడి బ్రహ్మై సర్వము తానై అంతట వెలుగుచుండులే. రమణ మార్గమే సూటి మార్గము, వేరొక మార్గము ఏలను. మోక్ష పదముని చెంతనుండగా వేరే దారులు ఏలను. రమణ మార్గమే సూటి మార్గము, వేరొక మార్గము ఏలను. రమణ భగవాన్ की जय, रमण भगवान की जय। गुरुर्ब्रह्मा गुरुर्विष्णु गुरुर्देव महेश्वरः। गुरुसाक्षात् परब्रह्म, तस्मै श्री गुरवे नमः। तस्मै श्री गुरवे नमः।
सदा शिवसमारम्भाम् शङ्कराचार्यमध्यमाम् अस्मदाचार्यपर्यन्ताम् वन्दे गुरुपरम्पराम् वन्दे गुरुपरम्पराम्। 406 నుండి 410. మాయా మాత్రమిదం ద్వైతం మాయా మాత్రమిదం ద్వైతం అద్వైతం పరమార్థతః అద్వైతం పరమార్థతః ఇతి బ్రూతే శృతి సాక్షాత్ ఇతి బ్రూతే శృతి సాక్షాత్ సుషుప్తావనుభూయతే సుషుప్తావనుభూయతే అన్యత్వమధిష్ఠానాత్ అన్యత్వమధిష్ఠానాత్ ఆరోప్యస్య నిరీక్షితం ఆరోప్యస్య నిరీక్షితం పండితైరజ్జు సర్పాదౌ పండితైరజ్జు సర్పాదౌ వికల్పో భ్రాంతి జీవనః వికల్పో భ్రాంతి జీవనః చిత్తమూలో వికల్పోయం చిత్తమూలో వికల్పోయం చిత్తాభావేన కశ్చన చిత్తాభావేన కచ్చన అతశ్చిత్తం సమాధేహి అతశ్చిత్తం సమాధేహి ప్రత్యగ్రూపే పరాత్మనే ప్రత్యగ్రూపే పరాత్మని కిమపి సతతబోధం కిమపి సతతబోధం కేవలానందరూపం కేవలానందరూపం నిరుపమతివేలం నిరుపమమతివేలం నిత్యముక్తం నిరీహం నిత్యముక్తం నిరీహం నిరవధి గగనాభం నిరవధి గగనాభం నిష్కళం నిర్వికల్పం నిష్కలం నిర్వికల్పం హృది కలయతి విద్వాన్ హృది కలయతి విద్వాన్ బ్రహ్మపూర్ణం సమాధౌ బ్రహ్మపూర్ణం సమాధౌ ప్రకృతి వికృతి శూన్యం ప్రకృతి వికృతి శూన్యం భావనాతీత భావం భావనాతీత భావం సమరసమసమానం సమరసమసమానం మాన సంబంధ దూరం మాన సంబంధ దూరం నిగమవచన సిద్ధం నిగమవచన సిద్ధం నిత్యమస్మత్ ప్రసిద్ధం నిత్యమస్మత్ ప్రసిద్ధం హృది కలయతి విద్వాన్ హృది కలయతి విద్వాన్ బ్రహ్మపూర్ణం సమాధౌ బ్రహ్మపూర్ణం సమాధౌ. ఆత్మ విచారణ ఎలా చేయాలి అనేటువంటి విషయాన్ని మనకి తెలియజేస్తున్నారు ఇక్కడ. ముందుగా మనం ఆత్మగా ఉండాలి. ఎందుకంటే ఆత్మ విచారణ జీవుడిగా ఉండి కాదు చేయాల్సింది, ఆత్మగా ఉండి చేయాలి. ఇంతకుముందేమో ఆత్మ విచారణ జీవుడిగా ఉండి చేసాం, ఇప్పుడేమో ఆత్మగా ఉండి చేయాల. ఇంతకు ముందేమో ఎవరో చెప్పినటువంటి దాన్ని, గ్రంథాల్లో ఉన్నటువంటి దాన్ని మనం స్వీకరించి చెప్పాం. ఇప్పుడేమో మనలో ఉన్నటువంటి భావాలని గ్రంథాల్లోకి రావాలి, ఆ ప్రకారంగా చేయాలి. అంటే ముందు మనం పరమాత్మని తేలాలి. ఎట్లా తేలుతుంది?
నేను మనం కూర్చొని కళ్ళు మూసుకొని లేదా కళ్ళు తెరుచుకొనైనా ముందు నేను పరమాత్మను అనేటువంటి విషయం ఒకటి తేల్చుకొని ఆ తర్వాత ఈ సాధన చేయాలి. నేను పరమాత్మని, ఈ మాట మనకు కొత్తది. ఎందుకంటే నేను జీవుణ్ణి, నేను ఫలానా వాడిని, నేను ఉద్యోగస్తుణ్ణి, నేను వ్యాపారస్తుణ్ణి, నేను ఒక అధికారిని అని ఇలాగా అవి నేను అనుకుంటున్నాం. అది ఈ దేహం. మరి దేహం శాశ్వతమా? ఎప్పుడో ఒకప్పుడు రాలిపోయేది. 100 ఏళ్ళైనా, 150 ఏళ్ళైనా, 200 ఏళ్ళైనా దేహం రాలిపోకుండా శాశ్వతంగా ఉండేది లేదు. ఆఖరికి శ్రీకృష్ణుడు కూడా దేహాన్ని వదిలాడు. సాక్షాత్ పరమాత్మ కృష్ణస్తు భగవాన్ స్వయం అని చెప్పబడినటువంటి శ్రీకృష్ణుడు దేహాన్ని వదిలాడు. శ్రీరాముడు మానవుడిగా వ్యవహరించి ఆయన దేహాన్ని వదిలాడు. ఇలా అందరూ దేహాన్ని వదలాల్సిందే ఎప్పుడో ఒకప్పుడు. కనుక ఈ దేహం శాశ్వతం కాదు. మనోబుద్ధులు కూడా ఎప్పుడొకప్పుడు వదిలిపోతాయి. కాకపోతే అవి ఒక జన్మలో వదిలిపోకపోవచ్చు, కొన్ని జన్మలు పట్టవచ్చు. కనుక ఇవన్నీ శాశ్వతం కాదు, ఎప్పుడైనా వదిలిపోయేది. శాశ్వతంగా ఉన్నది ఏదన్నా ఉందా, దాన్ని మనం వెతకాలి. మన దేహాన్ని చూసుకుంటే పైన కనపడేటటువంటిది స్థూల దేహం. ఇక ఇంద్రియాలు, కన్ను, ముక్కు, చెవి, చర్మం, నాలుక, కాళ్ళు, చేతులు, ఇవన్నీ కూడా ఇంద్రియాలు. దేహంతో పాటే ఇంద్రియాలు, అవి నశించిపోతాయి. తర్వాతది మనస్సు. ఈ మనస్సు కూడా ఎప్పుడో ఒకప్పుడు అది రద్దయిపోద్ది. మనసు, బుద్ధి రెండు. మరి ఈ మనసు బుద్ధికి అవతల ఆత్మ చైతన్యం ఉంది. అది అప్పటికి పోదు. అన్ని పోతాయి. ఈ జగత్తులో ఉన్నటువంటి అన్ని, జగత్తుతో సహా మొత్తం పోతాయి. కానీ ఈ దేహేంద్రియ మనోబుద్ధులకి వెనక, అంటే 3 శరీరాలకి వెనక, అలాగనే పంచ కోశాలకి వెనక, అన్నింటికి సాక్షిగా ఏ దివ్యమైనటువంటి చైతన్యం ఈ దేహమునందు అంతటా నకసిక పర్యంతం వ్యాపించి ఉందో, ఆ చైతన్యం, ఆ ఆత్మ చైతన్యం శాశ్వతం. దానికి చావు పుట్టుకలు లేవు. ఆ ఆత్మ నేనే. అంటే ఇక్కడ దేహం ఉంది, ఇంద్రియాలు ఉన్నాయి, మనసు ఉంది, బుద్ధి ఉంది, వెనక ఆత్మ కూడా ఉంది. ఆత్మ ఏమో ఎక్కడో వెనకుంది, 5 కోశాలకి వెనక. అందుకని అది కనపడదు. ఇదిగో పైన కనపడేటువంటివి దేహేంద్రియాలు. మనోబుద్ధుల్ని కూడా ఊహించవచ్చు, కానీ పరమాత్మను మాత్రం ఊహించలేం. కంటికి కనపడదు, చెవికి వినపడదు, ముక్కుకి వాసన తెలియదు, నాలుగుకి రుచి తెలియదు, ఎలాగూ ఆలోచించడానికి వీల్లేదు. కనుక అదిగో అటువంటి ఇంద్రియ అగోచరమైనటువంటి, శాశ్వతమైనటువంటి, సూక్ష్మాతి సూక్ష్మమైనటువంటి, సర్వవ్యాపకమైనటువంటి, స్వయం ప్రకాశమైనటువంటి ఆత్మ చైతన్యం ఏదైతే ఉందో అది నేను. ఇప్పుడు ఇక్కడ మనం చెప్పుకున్నాయి 5 ఉన్నాయి: దేహము, ఇంద్రియాలు, మనస్సు, బుద్ధి, ఆత్మ. నేను అన్నప్పుడు ఈ 5నా, లేకపోతే బయట ఉన్న 4, లేకపోతే లోపల ఉన్న 1? ఇది జాగ్రత్తగా మనం కనుక ఆలోచిస్తే ఇవన్నీ మనం ప్రయత్నం లేకుండానే పోయాయి. ఏ ప్రయత్నం చేసినా పోనటువంటిది, శాశ్వతమైనటువంటిది, స్థిరమైనటువంటిది, అచలమైనటువంటిది ఒక్క ఆత్మ చైతన్యం. అటువంటి ఆత్మ నేను. కాబట్టి నేను ఆత్మని. నేను ఈ దేహేంద్రియాలతో కూడినటువంటి జీవుణ్ణి కానే కాదు. ఇలా ఈ జీవుణ్ణి అనుకోవటం మన అజ్ఞానం.
అజ్ఞానమే కాదు, శంకరాచార్యులు వారు చెప్పింది పాపం. నేను జీవుణ్ణి, నేను దేహాన్ని అంటే పాపం అంటారు. కాబట్టి నేను ఆత్మని అనేటువంటి సత్యాన్ని మనం గ్రహించాల. ఈ సత్యాన్ని గ్రహిస్తే మోక్షం. దీన్ని గ్రహించకుండా ఎప్పుడు అజ్ఞానంలో ఉంటే బంధం. బంధం కనుకైతే మళ్ళీ మళ్ళీ జన్మలు, మోక్షం కనుకైతే ఈ జన్మల అంతం. ఇక ఎప్పుడు శాశ్వత పరమాత్మగా ఉండటమే. మరి మనం ఈ మానవ జన్మెత్తి ఎందుకు వస్తున్నాం? ఆ పరమాత్మని అందుకొని పరమాత్మగా ఉండటానికి. ఆ సంగతి మనం మర్చిపోతున్నాం. తల్లి గర్భంలో ఉన్నప్పుడు గుర్తుంది, కానీ బయటకు వచ్చిన తర్వాత మర్చిపోతున్నాం. మనం మర్చిపోతామని చెప్పి మహాత్ములైనటువంటి వారు శాస్త్రాల ద్వారా మనకి తెలియజేస్తున్నారు, గుర్తు చేస్తున్నారు. వాళ్ళ మాట వినేవాళ్ళేమో అలా నేను పరమాత్మని అని తెలుసుకోగలుగుతారు. ఆ మాట విననటువంటి వాళ్ళేమో నేనేం పరమాత్మనయ్యా, నేను జీవుడిని, చాలా గొప్పవాడిని, చాలా తెలివిగలవాడిని, మేధావిని అని అనుకొని ఈ ప్రపంచ బంధాల్లో ఇరుక్కుపోతారు. కాబట్టి మరి ఆత్మ విచారణ ఎలా చేయాలి? నేను ఆ పరమాత్మగా ఉండాలంటే, నేను పరమాత్మను విచారణ చేసి పరమాత్మగా ఉండాలంటే ఏం చేయాలి? ఆత్మ విచారణ చేయాలి. ఎలా చేయాలి? నువ్వు పరమాత్మగా ఉండి ఆత్మ విచారణ చేయాలి. దేహంగా ఉండి ఇంతకుముందు చేశావు, అది కొంతవరకే సాధన. ఇప్పుడు ఆ సాధనను ఉపయోగించుకొని నువ్వు పరమాత్మగా ఉండి సాధన చేయాలి. ఎందుకంటే ఈ గోలంతా నాకు అంటే మన యొక్క ఆత్మని మన ఆలోచనలు కప్పేసి, ఆత్మని ఆలోచనలు కప్పివేసి. ఏమండి ఎట్ట కప్పినాయండి? ఎట్లానంటే ఆలోచించు. నువ్వు ఆత్మగా ఉండాలి, తెలుసుకున్నావు శాస్త్రం ద్వారా. మనం అందరం ఆత్మస్వరూపం తెలుసుకున్నావు. సరే, రేపు ఉదయం నుంచి రాత్రి దాకా పడుకోబోయేదాకా, నిద్ర లేచిన దగ్గర నుంచి పడుకోబోయేదాకా నేను ఆత్మని అనేటువంటి భావన చేయి. ఎవరైనా చేస్తారేమో చూడండి. ఏం కష్టం? నేను ఆత్మనే అని అనుకోవటం ఏంటో. మనకి ఎన్నో పనులు, ఎన్నో ఆలోచనలు, ఎన్నో కొరతలు, ఎన్నో కోరికలు, ఎన్నో వ్యవహారాలు, ఎన్నో పనులు చేయాలా, ఎంతమందితో మాట్లాడాలా, ఇవన్నీ ముఖ్యమైనటువంటివి చేస్తామంటే ఆత్మనేని బాలేంది, నేను ఎట్టాగా ఆత్మనేది తర్వాత అయినా మాట్లాడతాను అని అనుకొని దాన్ని వదిలేస్తాను. అంటే నేను ఆత్మననేటువంటి భావన నువ్వు చేయటానికి అడ్డం ఆలోచనలు. ఆలోచనలు పోతే ఎల్లప్పుడూ నువ్వు ఆత్మను అనుకొని ఆత్మగా ఉంటావు. అందుకని ఆలోచనలు మొత్తం కూడా పోవాలి. మొత్తం అంటే మొత్తం పోవాలి. ఏమండి నాకు ఆలోచనలన్నీ పోయినాయండి అంటే వాళ్ళకి ఆలోచనలు పోలేదు అని గుర్తు. ఎందుకని? ఆలోచనలు పోయినాయి అనేటువంటిది కూడా ఒక ఆలోచనే. కాబట్టి ఆలోచనలు పోయినాయి అనేటువంటి మాట వాళ్ళ నోటి మీదుగా రాదు. నిజంగా పోతే పోయినాయి అని అనుకుంటే వస్తుంటుంది. కాబట్టి ఇప్పుడు ఆలోచనలు అంతం కావాలి. ఒక్క ఆలోచన కూడా లేకుండా పోవాలి. ప్రాపంచిక విషయాల ఆలోచనలన్నీ మనం పోగొట్టుకోవాలి. ఇది చాలా కష్టం. ఎందుకు కష్టం అంటే కొన్ని కోట్ల జన్మల నుంచో లక్షల జన్మల నుంచో ఈ ఆలోచనలు చేస్తూ ఉన్నాం. పరమాత్మ సంబంధమైన ఆలోచన చేయకపోవచ్చు, కానీ ఈ మాత్రం ఖచ్చితంగా చేస్తూనే ఉన్నాం. అది కూడా కొంతమంది చేస్తే చేయొచ్చు, చేయకపోతే చేయకపోవచ్చు. ఇవి మాత్రం ఖచ్చితంగా చేస్తున్నాం. అందుకని వీటిని వదిలిపెట్టడం అనేది కష్టం. ఎందుకంటే మనం వదలాలనుకున్నా అవి మనల్ని గట్టిగా పట్టుకున్నాయి. కనుక వాటి యొక్క ఉడుపు పట్టు నుంచి మనం విడిపించుకోవాలి. ఉడుపు పట్టిందంటే ఇక వదలదు. 10 మంది పట్టుకొని లాగినా కూడా అది వదలదు. అదిగో అంత గట్టి అన్నమాట. కాబట్టి నీవు ముందుగా పరమాత్మగా ఉండి అప్పుడు నీ స్వరూపాన్ని గురించి నువ్వు ఆలోచించు.
నేను ఈ దేహేంద్రియాలు కాదు, నేను ఈ దేహేంద్రియాలకు వెనుకున్నటువంటి చైతన్యాన్ని, వీటన్నిటి కూడా శక్తినిచ్చి నడిపించేటువంటి చైతన్యం నేను. చైతన్యమైనటువంటి నేను సర్వత్రా ఉన్నా. ఎలా? ఇక్కడ భావన చేయాలి. నాలో నుండి చైతన్యం బయటకు వచ్చింది. అలా వచ్చినటువంటి చైతన్యం పెరిగి 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 పెద్దయి, ఇంతింతయి వటుడింతయి అన్నట్టుగా ఒక ఒక పొగ మనసు అనేటువంటిది అలా పెరిగి 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 మొత్తం జగత్తునంతా ముంచి, ఆ తర్వాత అంతరిక్షాన్ని మొత్తం ముంచి, ఇంకా ఆ తర్వాత కూడా ఉంటే ఎలా ఉంటుందో అట్లా ఊహించి నేను ఆ పరమాత్మని అని మనసులో పెట్టుకొని ఇప్పుడు చేయాలి విచారణ. ఇదంతా విచారణ కాదు, విచారణ చేయటానికి ప్రాథమిక అవసరం, ప్రీరిక్విజిట్. కాబట్టి అట్లా కూర్చో. అట్లా కూర్చున్నప్పుడు నీకు ఏ ఆలోచన వచ్చింది? నువ్వు పరమాత్మ కదా, నీకు ఏ ఆలోచన వచ్చి? అంతటా ఉన్నాను, నేను సర్వవ్యాపకంగా ఉన్నాను, నాకు ఏ కొరతలు లేవు, ఎందుకంటే నేను ఆనందం కాబట్టి. కాబట్టి ఏ కోరికలు లేవు, ఏ కోరికలు లేవు కాబట్టి ఏ కర్మలు చేయాల్సిన పని లేదు. పైగా కర్మలు చేయటానికి నాకు దేహం ఎక్కడుంది? లేదు కదా, కనుక కర్మలు చేసే పని లేదు, చేయాల్సిన అవసరము లేదు. అలాగే నాకు ఏ వికారాలు, ఏ మార్పులు లేవు, పుట్టడం కానీ పెరగటం కానీ మార్పులు చెందటం కానీ కృషించటం నశించటం కానీ ఇలాంటివి ఏ మార్పులు నాకు లేవు, ఎందుకంటే నేను అసలు పుట్టలా. పుట్టినాడు కదా, జబ్బులో లేకపోతే ఆరోగ్యం చెడటమో చనిపోవటమో ఏదో ఒకటి జరుగుద్ది. కాబట్టి నేను పుట్టిన వాడిని కాదు, కనుక అజం, అమరం. అమరం అంటే మరణం లేనటువంటి వాడిని. అదేవిధంగా నాకు ఏ కోరికలు లేవు, నిరీహం. కోరికలు ఎవరికి ఉంటాయి? ఏదో కావాలి, దాంతో నేను సుఖపడతాను అనుకున్న వాళ్ళకి కావాలి, కాబట్టి నాకు అయ్యేవి లేవు అని ఈ ప్రకారంగా మనం చేయాల్సినటువంటి విచారణ మార్గాన్ని 3 శ్లోకాల్లో మనకు అందించారు. అక్కడ అందించినటువంటివి ఏవైతే ఉన్నాయో ఇప్పుడు 2 శ్లోకాలు మనం చెప్పుకున్నాం, 3వ దాన్ని కూడా ఇప్పుడు చెప్పుకోవాలి. అందుకని ఇక్కడ చెప్తున్నారు, నాకు ఏ పరిమితులు లేవు, అంతటా ఉన్నా, నాకంటే వేరుగా రెండవదేమీ లేదు, అద్వయం. అలాగే నేను నిర్వికల్పం, నాకు ఏ రకమైనటువంటి ఆలోచనలు లేవు, సంకల్పాలు వికల్పాలు లేవు, నేను కేవల ఆత్మని. ప్రకృతి వికృతి శూన్యం నేను. ప్రకృతి అంటే వాసనలు, వాసనలు నాకు లేవు. వాసనలు లేకపోతే ఈ వాసనలు ఖర్చు చేసుకోండిగా, ప్రశ్నే లేదు. కనుక వాసనలు ఉంటే వాటిని ఖర్చు చేసుకోవాలి, వాసనాక్షయం. కానీ నాకు వాసనలు లేవు, అందుకని నాకు దాన్ని రద్దు చేసుకోవాల్సిన అవసరమే లేదు. నాకు జన్మే లేదు, దేహమే లేదు, ఇంద్రియాలే లేవు, మనస్సు లేదు, బుద్ధి లేదు. ఎప్పుడో బుద్ధి తక్కువై అదిగో వీటితో ఆలోచించి ఏదో నాకున్నాయి అనుకున్నా, నాకు లేనే లేవు. నేను కేవల సూక్ష్మాతి సూక్ష్మ చైతన్యాన్ని, కేవలం ఒక వెలుగుని. కాబట్టి నాకు ఇవి అక్కర్లేదు. అలాగే నాకు ఏ భావాలు లేవు, ఏ ఊహలు లేవు, ఏ ఆలోచనలు లేవు, అసలు నాకు మనసే లేదు. నేను సర్వత్ర సర్వదా ఒక్కటిగా ఉంటా, సర్వత్రా అంతటా సర్వదా మొత్తం ఎల్లప్పుడూ కూడా ఒక్కటిగానే ఉంటా, ఏ మార్పులు నాకు లేవు. అలాగే నేను ఆనంద స్వరూపం. నేనే కాదు, నేను నేను అనుకునేటువంటి జీవుళ్ళందరూ ఆనంద స్వరూపాలే. కాబట్టి అటువంటి ఆనంద స్వరూపాలు ఇప్పుడు కానీ ఇంతకు ముందు కానీ భవిష్యత్తులో కానీ ఒకే రకమైనటువంటి ఆనంద రసానుభూతి, ఏకరసం. అటువంటి ఆనంద రసానుభూతి నాతో సమానమైనటువంటిది ఏదన్నా ఉందా? అంతటా నేనే ఉంటే ఇంకా నాకంటే వేరుగా ఏది ఉంటుంది? కనుక నాతో సమానమైంది లేదు, నాకంటే అధికమైంది లేదు, నాకంటే అల్పమైంది లేదు, అసలు ఏది లేదు. కేవలం అద్వయమైనటువంటి వాడిని నేను, ఏకము అద్వయము అయినటువంటి చైతన్యాన్ని నేను. అలాగే
నాతో సాటి వచ్చేది కూడా ఏది లేదు. పైగా నేను ప్రత్యక్ష ప్రమాణాలకు అందేవాడిని కాదు. కంటితో నన్ను చూడటానికి వీల్లేదు, చెవితో నన్ను వినటానికి వీల్లేదు, మనసుతో ఆలోచించడానికి వీల్లేదు, బుద్ధితో విశ్లేషణ చేయటానికి వీల్లేదు. నేను ఎవరికి ఎట్లాగూ కూడా అందరం. అటువంటి ఇంద్రియ అగోచరమైనటువంటి తత్వాన్ని నేను. మరి నన్ను ఎవరు అందుకోవటానికి వీల్లేదు అన్నంత మాత్రం నిరాశ చెందాల్సిన పని లేదు. మీకు మార్గం ఉంది. ఏమిటి అని అంటే నిగమవచన సిద్ధం. ఉపనిషత్తుల యొక్క పదాల ద్వారా, ఉపనిషత్తుల యొక్క వాక్యాల ద్వారా నన్ను తెలుసుకోవటానికి వీలుంది. కాకపోతే మీ బుద్ధిని కాస్త శుద్ధం చేయాలి. ప్రాపంచిక విషయాలతో సంబంధం లేకుండా, ఏ కల్మషాలు లేకుండా శుద్ధమైనటువంటి బుద్ధితో మాత్రం నన్ను తెలుసుకోగలుగుతారు. ఈ ప్రకారంగా ఇది నేను అని ఇలా బాగా హృదయానికి ఎక్కించాల. ఎవరికో చెబుతున్నట్టు కాదు, మీకు మీరు చెబుతున్నట్టుగా మీ స్వరూపాన్ని మీరు అట్లా హృదయానికి ఎక్కించాల. పదే పదే ప్రతిరోజు నిరంతరం వీలైనప్పుడల్లా ఇదే భావన చేస్తూ ఉండాలి. ఇదే ఆత్మవిచారణ. ఆత్మవిచారణ ఎందుకంటే మోక్షం కోసం. ఒకటే మాట, మోక్షం కావాలి, ఆత్మవిచారణ చెయ్యాలి. ఇదే సమాధి అభ్యాసం కూడా. సమాధి స్థితిలో కూడా నా అసలు స్వరూపం ఏదో నేను తెలుసుకొని అట్లా ఉండటమే. అలానే మోక్షం అనేటువంటి దానికి ఒక నిర్వచనం చెప్పాను, అది నా మాటలతో. నీవెవరో తెలుసుకొని నీవుగా ఉండు, అదే మోక్షం. నీవెవరో తెలుసుకొని నీవుగా ఉండు. ఇప్పుడు దీన్నే ముందు నేను పరమాత్మని అనేటువంటి మాటను తెలుసుకొని పరమాత్మగా ఉండి విచారణ చేయమన్నాం. అది నీవెవరో నువ్వు తెలుసుకోవటం ముందు, ఆ తర్వాత నీవుగా ఉండటం. ఇప్పుడేమో తెలుసుకున్నావు, అప్పుడేమో ఉన్నావు. ఈ రెండు కలిపితేనే ఆత్మవిచారణ. నీవెవరో తెలుసుకొని నీవుగా ఉండు. నేను పరమాత్మను తెలుసుకొని పరమాత్మగా ఉండాలి. పరమాత్మగా తెలుసుకోవటానికి ముందు ఒక సాధన, పరమాత్మగా ఉండి చేయాల్సినటువంటి సాధన. ఈ రెండు కలిపితే ఆత్మవిచారణ. కనుక ఎవరైనా ఇలా ఆత్మానుభూతిని పొందాలి. మరి ఏమంటే ఇలా ఆత్మానుభూతిని ఎవరైనా పొందుతారా, లేకపోతే ఊరికినే ఈ శాస్త్రాల్లో ఏదో గ్యాస్ కొట్టటమా అంటే, అక్కడ గురువు చెప్తున్నాడు, అస్మత్ ప్రమాణం, నా యొక్క అనుభవమే నీకు తెలియజేస్తున్నాను అని. అంటే ఉపనిషత్తులన్నీ ఎట్టొచ్చినాయి అంటే మహాత్ముల యొక్క కనుక్కున్నటువంటి సత్యం, మహాత్ముల యొక్క అనుభవం, మహాత్ముల యొక్క అనుభూతి. ఆ అనుభూతే మనకి ఉపనిషత్తు. కనుక ఎవరైనా అనుమానం లేకుండా మోక్షాన్ని పొందవచ్చు. ఇలా తెలిసిన తర్వాత ఇప్పుడు మనకి 411వ శ్లోకంలో, అంటే ఇప్పుడు చెప్పుకున్న శ్లోకాల యొక్క వరుసలో మూడవది, మొత్తంలో 411వ శ్లోకం ఆత్మ ఎలాంటిదో ఇక్కడ చెప్తున్నారు. ముందు నువ్వు ఆత్మ అని తెలుసుకొని నువ్వు ఎలా ఉంటావో నువ్వు అనుభవంలోకి తెచ్చుకోవాలి. దాన్నే ఇక్కడ 411లో చెప్తున్నారు. 411 చూడండి. అజరమరమస్తా అజరమరమస్తా భావవస్తు స్వరూపం స్థిమిత సలిల రాశి ప్రఖ్యమాఖ్యా విహీనం శమిత గుణ వికారం శాశ్వతం శాంతమేకం
శాశ్వతం శాంతమేకం హృది కలయతి విద్వాన్ హృది కలయతి విద్వాన్ బ్రహ్మ పూర్ణం సమాధౌ బ్రహ్మపూర్ణం సమాధౌ అజరామరమస్తా అజరమరమస్తా భావవస్తు స్వరూపం భావవస్తు స్వరూపం స్థిమిత సలిల రాశి స్థిమిత సలిల రాశి ప్రఖ్యమాఖ్యా విహీనం ప్రఖ్యమాఖ్యా విహీనం శమిత గుణ వికారం శమిత గుణ వికారం శాశ్వతం శాంతమేకం శాశ్వతం శాంతమేకం హృది కలయతి విద్వాన్ హృది కలయతి విద్వాన్ బ్రహ్మ పూర్ణం సమాధౌ బ్రహ్మపూర్ణం సమాధౌ. అజరం అమరం. నమస్కారం. ఇది మొట్టమొదటి మాట. అజరం అమరం. అజరం అంటే ముసలితనం, జర అంటే ముసలితనం, అజరం అంటే ముసలితనం లేకపోవటం. అలాగే అమరం, మరం అంటే మరణం, అమరం అంటే మరణం లేకపోవటం. కనుక ముసలితనం మరణం లేనటువంటిది. ఆత్మనైనటువంటి నాకు ముసలితనం లేదు, మరణము లేదు. ఈ రెండు కూడా షడ్వికారాల్లో. ఐదోది ముసలితనం లేకపోవటం, ఆరోది మరణం లేకపోవటం, కృషించటం లేకపోవటం, నశించటం లేకపోవటం. ఇవి లేవు నాకు. గట్టిగా అవునా లేవా ఆలోచించండి. అదే ఎందుకు లేవండి? ముసలితనం వచ్చింది కదండి నాకు, ఇప్పుడు ముసలితనం, మరణం కూడా ఎప్పటికప్పుడు. నీకు అంటే నాకు నాకు అంటున్నావు దీనికి. ఇది నువ్వు మర్చిపో, నువ్వు ఇప్పుడు పరమాత్మ. కాబట్టి పరమాత్మ అయినటువంటి నీకు ముసలితనం లేదు, మరణం లేదు. అస్తాభావ వస్తు స్వరూపం. అస్తాభావ వస్తు స్వరూపం. అన్ని భావాలు కూడా గతించినటువంటి, అస్తమించినటువంటి కేవల సత్తారూపం. అంటే అన్ని భావాలు అస్తమించినవి, అసలు ఏ భావాలు ఇప్పుడు లేవు. ఎవరికి? ఆత్మనైన నాకు ఏ భావాలు కూడా ఇప్పుడు లేవు. స్థిమిత సలిల రాశి. ఎలా ఉన్నానో తెలిసిన? స్థిమిత సలిల రాశి, నిశ్చలమైనటువంటి జలరాశి. అంటే సముద్రం ఉందనుకోండి, అలా చూస్తా ఉంటే కళ్ళు చెదిరిపోతాయి. ఎక్కడ అసలు ఒడ్డు కనపడదు మనకి. మనం నిలబడ్డొడ్డే కానీ కనపడేది, అటుపక్క ఒడ్డు మాత్రం మనకు కనపడదు. చూస్తే అంత జలం. తెలిసిన వాడికైతే 1 కిలోమీటర్ దూరంగానే పోతే అక్కడ ఎంత లోతు ఉంటుంది అంటే కొన్ని కిలోమీటర్లు ఉంటుంది. ఇంకా పోతే ఇంకా ఉంటుంది, అగాధం. ఎంత లోతో చెప్పడానికి వీలేదు సముద్రం. పైన ఆ జలం అంతా స్థిమిత, కదలకుండా ఉంది. మనం నిలబడ్డగానేమో అలలు వస్తూ ఉంటాయి. కొద్దిగా దూరం, కాస్త ఒక 200 కిలోమీటర్లు, 100 మీటర్లో 200 మీటర్ల దూరం కనుక చూస్తే అక్కడ నీరు అట్లాగే ఉంటుంది, ఏమి అలా అనేటువంటిది ఉండదు. అందుకనే దీన్ని ఏమంటారంటే నిస్తరంగ జలరాశి అంటారు. నిస్తరంగ జలరాశి. తరంగం అంటే అల్లం, నిస్తరంగా అంటే అలలు లేనటువంటి జలరాశి. అంటే ఎక్కడ చూసినా నీరే, ఇంత అంత అని చెప్పడానికి వీలు. కనుక అటువంటి నిస్తరంగ జలరాశి, అలలు లేనటువంటి సముద్రం లాగా అలా ఉన్నా నేను. ఆత్మగా ఉన్నప్పుడు అలా ఉన్నా. ప్రఖ్యం, అలా నేను ప్రసిద్ధిగాంచినటువంటి దాన్ని. ఆఖ్యావిహీనం, పేరు లేదు నాకు. అక్కడైతే సముద్రానికి సముద్రానికి పేరుంది, నదికైతే నది పేరుంది, కొండకైతే కొండ పేరుంది, పర్వతానికి పర్వతం పేరుంది, పక్షికి పేరుంది, పుట్టకి పేరుంది, చెట్టుకి పేరుంది, మనిషికి పేరుంది, జంతువులకి పేరుంది, పురుగులకి పేరుంది. కానీ నాకు పేరు లేదు. ఏమంటే ఫలానా పేరుంది, అది దానికి, నీకు కాదు. కాబట్టి నాకు, ఆత్మనైనటువంటి నాకు ఏ పేరు లేదు. అలాగే శమిత గుణ వికారం.
గుణాల యొక్క వికారం కూడా లేదు, గుణ వికారాలు కూడా నాకేమీ లేవు. ఎందుకంటే సత్వగుణం ఉన్నప్పుడు ఒక రకంగా మాట్లాడతా, రజోగుణం ఉన్నప్పుడు నా మాటలు మారిపోతాయి, తమో గుణం ఉన్నప్పుడు ఇంకో రకంగా ఉంటుంది. తమో గుణంలో ఉన్నాం అనుకో, అబ్బా ఎవరైనా తెచ్చిపెట్టండి రా తింటా అంటాం. రజోగుణం ఉందనుకో మనమే పరిగెత్తాం తెచ్చుకోవటానికి. సత్వగుణం ఉందనుకో ఆ భగవంతుడు నాకు ఇస్తాడు అనేటువంటి భావన. అంటే గుణ వికారాలు లేనటువంటి దాన్ని ఆత్మను. శాశ్వతం శాంతం ఏకం. నేను శాశ్వతంగా ఎల్లప్పుడూ ఉండేదాన్ని. ఎందుకని? జనన మరణాలు లేవు కనుక ఎప్పుడు ఉంటా. ఎప్పుడు ఉంటే ముసలాడిని అయిపోను. ముసలితనం నాకు లేదు, మరణం నాకు లేదు, ఎప్పుడు ఒక్కటిగానే ఉంటాం, అలాగే ఉంటాం. ఎవరున్నా ఎవరు లేకపోయినా ఎప్పుడైనా నేను మాత్రం ఒక్కటిగానే ఉంటాను. అలాగే నేను ఏకమైనటువంటి ఆత్మను. పూర్ణం బ్రహ్మ, పరిపూర్ణమైనటువంటి బ్రహ్మాన్ని. నేను ఎవరినంటే సర్వత్రా వ్యాపించి ఉన్నటువంటి పరిపూర్ణమైనటువంటి బ్రహ్మాన్ని, పరమాత్మని, పరబ్రహ్మాన్ని. ఇలాగా ఎవరు తెలుసుకుంటారు నన్ను? సమాధౌ విద్వాన్ కలయతి. సమాధి స్థితిలో విద్వాంసుడు దర్శిస్తున్నాడు. ఇట్లాగా మీకేం దిగులు లేదు, మీరు కూడా విద్వాంసులు అయితే ఇట్టే దర్శిస్తారు. లేకపోతే మళ్ళీ ఇది గుర్తుకొచ్చుద్ది, నేనేం సర్వవ్యాపకం అండి, నేను ఇక్కడే ఉన్నాను కదా, నాకు జన్మ మరణం లేదా? ఎందుకు లేదండి, పుట్టానుగా, అదిగో మమ్మ మయ్య అక్కడ ఉన్నారు కదా, వాళ్ళకి పుట్టాను, ఎప్పటికప్పుడు పోతాను, అందరు పోతున్నారు కదా, ఈ ప్రకారంగా అనుకుంటాం. అలా కాకుండా నువ్వు అట్లానే పరమాత్మగానే ఉంటే, ఈ దేహేంద్రియ మనోబుద్ధులు అసలు నీ దృష్టిలోనే కనుక తొలగిపోతే అప్పుడు కేవల పరమాత్మగా ఉంటాం. పరమాత్మ సాక్షాత్కారం జరుగుతుంది అని ఇలా ఇంకా కొన్ని గంభీరమైనటువంటి పదాల ద్వారా మనకి వివరిస్తున్నారు పరమాత్మ యొక్క తత్వాన్ని ఆచార్య శంకరులు. అవేమిటో ఇప్పుడు మనం వివరంగా తెలుసుకుందాం. అజరం. జర అంటే ముసలితనం, అజరం అంటే ఎప్పుడు ముసలితనం లేదు, ఏ వికారాలు లేవు, నిర్వికారం, కాలాన్ని బట్టి మార్పులు చెందే వాడిని కాదు. రెండవది అమరం అంటే శాశ్వతం, మరణం లేదు, ఎల్లప్పుడూ ఉండేటువంటి వాడిని, నిత్యంగా ఉండేటువంటి వాడిని. నాకు అనుభవంలోకి రాకపోవచ్చు కానీ నేను నిజంగా పరమాత్మనే. ఇది మనకు ఉండాల్సిన భావం. ఇప్పుడు నాకు ఏ కారణం చేతనో తెలియటం లేదు కానీ నేను పరమాత్మనేనండి, నేను ఈ దేహం కాదు, నేను ఈ జీవుణ్ణి కాదు, నేను పరమాత్మనే. అస్తాభావ వస్తు స్వరూపం. మూడవది అస్తాభావ వస్తు స్వరూపం. అన్ని భావాలు కూడా పోయిన శాంత స్థితి. నీకు ఆలోచనలు కనుకుంటే మంచి ఆలోచనలు అయితే సంతోషం, చెడ్డ ఆలోచనలు అయితే బాధ. ఈ సంతోషం కానీ బాధ కానీ నాకు ఏమీ లేవు, ఎందుకంటే ఏ భావన నాకు లేదు, అన్ని భావాలు పోయినాయి. కనుక ఎటువంటి భావాలు ఉన్నా అంటే ఎటువంటి ఆలోచనలు ఉన్నా ఆత్మని కప్పేస్తాయి. నేను చెప్పుకున్నాం, ఆలోచనలు ఆత్మని కప్పివేస్తాయి అని. ఎప్పుడైతే ఆత్మని కప్పేసినాయో నేను జీవుణ్ణి అంటాం. ఆత్మను తొలగిపోతే అగ్రహణం, జీవుణ్ణి అనుకోవటం అన్యదాగ్రహణం. అగ్రహణం అన్యదాగ్రహణం రెండు కలిస్తే అజ్ఞానం. కాబట్టి మనం అజ్ఞానంలో పడిపోతాం అంతే. కనుక భావాలు అనేటువంటి కప్పు తొలగిపోవాలా అంటే ఆలోచనలన్నీ కూడా ఆత్మని కప్పేస్తాయి. అందుకని ఈ భావాలన్నీ తొలగిపోతే, ఆలోచనలన్నీ పోతే, కప్పు తొలగిపోతే పరమాత్మ సాక్షాత్కారం. కనుక అది అస్తాభావ వస్తు స్వరూపం అన్నారు. ఇక్కడే పాఠాంతరం కూడా ఉంది. పాఠాంతరం అంటే ఏమిటండి అని కొంతమందికి అనుమానం.
ఈ గ్రంథాలు రాసే కాలంలో కాగితం లేదు, పెన్ను లేదు, అచ్చు యంత్రాలు లేవు. ప్రింట్ చేసి బుక్స్ కనుక ఇస్తే గట్టిగా చూసుకోవడానికి వీలు లేదు. అప్పుడు గురువు చెబుతాడు, శిష్యుడు వింటాడు. ఆ శిష్యుడు మననం చేసుకుంటాడు, గురువుకి అప్పచెప్తాడు. ఇది పద్ధతి. అప్పుడు గురువు చెప్పిందంతా శిష్యుడు మననం చేసుకోవాలి. మరుసటి రోజు పొద్దున్నే అప్పచెప్పాలి. వాడు చెప్పలేకపోతే ఆ రోజుకి అతడు తర్వాత క్లాసు వినడానికి వీలు లేదు. మళ్ళీ తర్వాత మరుసటి రోజైనా చెప్పాలి. అలా కఠినంగా ఉండేది ఆ రోజుల్లో. ఇప్పుడైతే మనకు ఆ బాధ ఏమి లేదు. చక్కగా మన చేతికి అచ్చు పుస్తకం వస్తుంది, ప్రింటెడ్ బుక్. కాబట్టి హాయిగా చూసుకుంటాం. ఇప్పుడు కాబట్టి ఇప్పుడు చూస్తాం, లేకపోతే అవతల పడేసి మళ్ళీ సాయంత్రం చూసుకుంటాం, లేకపోతే రేపు పొద్దున్న చూసుకుంటాం. మన ఇష్టం. అంత తేలికైపోయింది కాబట్టి ఇప్పుడు బాగా అందరికీ కూడా మోక్షం బాగా దగ్గరైపోయింది. దగ్గరైందో దూరం అయిందో కానీ అది వాళ్ళకి తెలుస్తుంది. కనుక ఇక్కడ ఏముందంటే అస్తాభావ కాకుండా అస్తాభాస వస్తు స్వరూపం. అస్తాభావ వస్తు స్వరూపం కాదు, అస్తాభాస వస్తు స్వరూపం. అంటే అక్కడ వాబొద్దు సా. ఎందుకు వచ్చిందండి? ఎందుకంటే అప్పుడు తాటాకుల మీద రాసేవాళ్ళు. వాటి నీళ్ళల్లో తడిపి తాటాకుల మీద రాస్తారు. తర్వాత ఈ కొంతకాలానికి ఒక 6 నెలలో 7 నెలలో సంవత్సరం అయితే ఎండిపోతుంది. ఎండిపోయిన తర్వాత రాసేదట పెన్నుతోటి కాదు. అప్పుడు పెన్ను అంటే తెలియదు వాళ్ళకి పాపం. గంట ఉంటుంది, అంటే చివర సూది మొనలాగా ఉంటుంది. దాన్ని పట్టుకొని గట్టిగా రాస్తే ఆ ఒత్తుడు దాని మీద పడుద్ది. ఆ ఒత్తిడి పడ్డప్పుడు ఆకులు ఎండిపోయినప్పుడు ఏమవుతుందంటే అక్కడ బొక్క పడిపోతే తర్వాత ఎవరైనా దీన్ని చదివేటప్పుడు అయ్యో ఇక్కడ అక్షరం పోయిందే అనుకొని ఏం అక్షరం ఉంటుంది ఇక్కడ అని ఆలోచించుకొని వాడు అక్షరం పెడతాడు. అక్కడ వా బదులు సా పెట్టాడు. అయితే కొన్ని సూట్ కావు కానీ కొన్ని సూట్ అవుతాయి. ఇప్పుడు ఇక్కడిది కూడా సూట్ అయింది బాగానే. అస్తాభాస అన్నాడు. అస్త ఆభాస. అస్త ఆభాస. ఆభాస అంటే ఏమిటి? అస్త ప్లస్ ఆభాస ప్లస్ వస్తు స్వరూపం. ఆభాస అంటే ఆరోపించబడింది, అంటే చీకట్లో పాము ఆరోపించబడింది. ఆరోపించబడినటువంటి భ్రమాత్మకమైనటువంటి వస్తువులు అంతమైపోతే కేవలంగా ఉండిపోయేటువంటి సద్వస్తువు మిగిలింది. ఆరోపించబడినటువంటి వస్తువు గనక మాయమైతే, అంటే చీకట్లో కనిపించినటువంటి మాయం గనక తర్వాత మాయమైపోతే, పాము గనక మాయమైపోతే అక్కడ త్రాడు కనపడతాం. అది అస్తాభాస వస్తు స్వరూపం అంటే. అందుకని సరే, ఏ మహానుభావుడు అక్కడ వాబొదులు సాబెట్టాడు, అది మొత్తం మీద బాగానే సూట్ అయింది. అందుకోసమే ఈ మాట కూడా చెప్తున్నది. ఇక ఆత్మలో అహంకారం ఆరోపించబడింది, తాడులో పాము ఆరోపించబడింది, పరమాత్మలో ప్రపంచం ఆరోపించబడింది, ఆత్మలో అహంకారం ఆరోపించబడింది. నేను 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 అంటాం కదా ప్రతిరోజు, ఆ నేనే అహంకారం. నిజంగా అక్కడ నేను దగ్గర ఏముండాలా? ఆత్మ. ఆ ఆత్మ అహంకారంగా వ్యక్తమవుతా ఉంది. త్రాడు పాములాగా వ్యక్తమైనట్టుగా ఆత్మ అహంకారంగా వ్యక్తం అవుతుంది. అహంకారం మాయమైతే ఆత్మ ప్రత్యక్షం. అందుకని అస్త ఆభాస, ఆరోపించబడినటువంటిది పోయింది. ఇక స్థిమిత సలిల రాశి ప్రఖ్యం. దీని కింద అని చెప్పుకున్నాం. స్థిమిత సలిల రాశి, నిస్తరంగ జలరాశి, అలలు లేని జలరాశి, అలలు లేనటువంటి సముద్రం. అలలు లేని సముద్రం ఎట్లా ఉంటుందో అదిగో ఆ ప్రకారంగా ఆత్మ చైతన్యం ఉంటుంది. అయితే ఖచ్చితంగా అంతేనండి అంటే పూర్తిగా అంతే కాదు, కొద్దిగా తీసేయాలి. ఏమిటంటే సముద్రం ఎంతున్నా మనం నిలబడ్డకల్లి మాత్రం ఒడ్డుంది. అవతల కూడా ఎక్కడో ఉంటుంది ఒడ్డు. ఎన్ని వేల కిలోమీటర్ల తర్వాత అయినా ఒడ్డు ఉంటుంది. మరి పరమాత్మకు అట్లాంటి ఒడ్డు ఏమి లేదు, అటువంటి అవధి లేదు. ఇక్కడి నుంచి ఇక్కడ దాకా అనేటువంటి అవధి లేదు. అది ఒకటి తేడా. కానీ ఎట్లా ఉంటుంది అని అంటే ప్రశాంతంగా నిశ్చలంగా కదలకుండా అలా ఉండేటువంటిది ఆత్మ చైతన్యం. మనమైతే ఎప్పుడూ కదులుతానే ఉంటాం. కదలకుండా కూర్చున్న కాడ కూడా చేతిలో కాళ్ళు
కదులుతానే ఉంటాయి. కానీ పరమాత్మకి ఏది కదిలే పని లేదు, కదలదు. అది కదలదంటానికి నేను అదిగో అటువంటి స్థిమిత జలరాశి, నిస్తరంగా జలరాశిలాగా ఉంటాను అని ఊహించుకోవటానికి అలా చెప్పడం జరిగింది. అలాగే ఆఖ్యావిహీనం. ఆఖ్య అంటే పేరు, పేరు లేదు అంటే ఆత్మనైనటువంటి నాకు ఏ పేరు లేదు. ఇది ఆత్మనైనటువంటి నాకు పేరు లేదు. అదేంటండి ఆత్మ అంటున్నాను కదండి, మనం అంటాం ఏ పేరు పెట్టినా సరే దానికి సరిపోద్ది, కానీ నిజంగా పేరు లేదు. ఇప్పుడు పిల్లవాడు పుట్టాడు అనుకోండి, గర్భవతి నెల నిండి ఓ పిల్లవాడు పుట్టాడు. ఏమిటి ఆ పిల్లవాడి పేరు? పిల్లవాడు పుట్టాడు కానీ పిల్లవాడికి పేరు పుట్ల. అది మళ్ళీ ఎప్పుడో బారసాలప్పుడో ఎప్పుడో పెద్దవాళ్ళు ఓ పేరు నిశ్చయించి పెడతారు. అప్పటిదాకా బుజ్జి, తంటి, కన్నా అని పిలుస్తారు. అయ్యా నిజంగా పేర్లా కాదు కదా. అలాగనే పరమాత్మను కూడా మనం పిలుచుకుంటాం. ఏమని? దేవుడు, భగవంతుడు, పరమాత్మ, మహానుభావుడు, లేకపోతే పేరు లేనోడు, ఇట్లా ఏదో ఒక పేరుతో పిలుచుకోవటమే కానీ నిజంగా భగవంతుడికి పేరు లేదు. ముద్దు పేర్లు ఎన్నైనా ఉండొచ్చు, అసలు పేరు మీద మాత్రం లేదు. అలాగే శమిత గుణ వికారం. గుణ వికారాలు, గుణాలన్నీ కూడా మార్పుగా ఉంటాయి. సత్వగుణం, రజోగుణం, తమోగుణం, 3 గుణాలు 3 రకాలుగా ఉంటాయి. మన ఆలోచనలన్నీ ఈ 3 గుణాల ఆధారంగానే ఉంటాయి. సత్వగుణంలో ఉన్నాం అనుకో మన ఆలోచనలు ఒక రకం, రజోగుణంలో ఉన్నాం అనుకో మన ఆలోచనలు ఒక రకం, తమో గుణంలో ఉంటే మన ఆలోచనలు ఒక రకం. మరి పరమాత్మకు అసలు ఏ గుణాలు లేవు. ఏ గుణాలు లేనివాడు ఏ గుణం ప్రకారం ఆలోచిస్తాడు? కనుక గుణ వికారాలు లేనటువంటి వాడిని. నాకు గుణ వికారాలు లేవు. కాసేపు ఏమో సత్వగుణంలో ఉండి ఏదో మాట్లాడి, కాసేపు ఏమో తమో గుణంలో ఉండి ఏదో అట్లా మాట్లాడను. నేను అసలు మాట్లాడను. నాకు అసలు ఆ గుణాలు లేవు. అసలు గుణాలంటే ఏమిటో తెలియదు. నేను కేవలంగా గుణరహితంగా ఉండేటువంటి వాడిని. గుణాలు దాటిపోయినటువంటి గుణాతీతుల్లో ఇక వాసనలు ఉండవు. కనుక శాంత స్థితి, ప్రశాంత స్థితి, నిశ్చల స్థితి, అచల స్థితి, కదలనటువంటి స్థితి, అది నాది, శాశ్వతం. ఇది మనకు తెలుసు. శాశ్వతం అంటే ఎప్పుడు ఉండేది. ఏమండి, మా తాత పుట్టినప్పుడు పరమాత్మ లేదంటండి, తర్వాత వచ్చాడంట. మీ తాత లేకపోయినా, మీ తాత ఉన్నా, ఎవరి తాత ఉన్నా, ఎవరి తాత లేకపోయినా పరమాత్మ మాత్రం ఉంటాడు. పరమాత్మ లేనటువంటి స్థితి ఎప్పుడు ఉండదు. అందుకని అది శాశ్వతం. ఆలోచనకి లోబడినటువంటిది ఆలోచనను బట్టి మారుద్ది. ఆలోచనలకు లోబడినటువంటిది ఆలోచనలను బట్టి మారిపోతూ ఉంటుంది. ఆలోచనలే లేనటువంటి దానికి ఇక మార్పులు ఎట్లా ఉంటాయి? ఏ ఆలోచన లేవు కనుక మార్పులు వికారాలు ఏముంటానికి వీలు. ఇక శాంతం. శాంతం అంటే మనసు ఉన్నప్పుడు అనేక రకాల ఆలోచనలు వస్తుంటాయి. దాంట్లో ఇష్టాలు ఉన్నాయి, అయిష్టాలు ఉన్నాయి. 2 కలిసి నాట్యం చేస్తూ ఉంటాయి. దీనివల్ల ఏమవుద్ది? ఒక్కోసారి మంచి మనసు వచ్చినప్పుడు కూడా, మనసులో మంచి ఆలోచనలు వచ్చినా మనకు కాస్త ఇబ్బంది కలుగుద్ది. ఎప్పుడంటే అయ్యో పాపం వాడికి కొంత సాయం చేద్దాం అని అనుకున్నప్పుడు కూడా బాధ కలుగుద్ది. ఎందుకంటే మనం పిల్లికి బిచ్చం పెట్టని రకం అనుకోండి, వాడికి ఏదైనా ఇవ్వాలంటే చాలా బాధ. అట్లానే చెడ్డ ఆలోచనలు వచ్చినా కూడా మనకి బాధ కలుగుద్ది. చెడ్డ ఆలోచనలు వస్తే అయ్యో నన్ను ఇటు పక్కకి నన్ను పెడుతుందే, దీనివల్ల నాకు మళ్ళీ ఏదో పాపాలు వస్తాయే, మళ్ళీ ఏదో నరకానికి పోవాలే అని ఇలాంటి ఆలోచనలు అప్పుడు వస్తాయి. అందుకని మనసే లేదు కాబట్టి ఇష్టాలే ఉండవు, ఏ ఆలోచనలు ఉండవు, ఏ ఇష్టాలు ఉండవు. పరమ ప్రశాంతం. ఇన్ని ఆలోచనలు ఉంటేనేమో శాంతం లేదు,
ఏ ఆలోచన లేకపోతే పరమ ప్రశాంతంగా ఉంటాం. అదేవిధంగా ఏకం, నేను ఏకం. ఏకం ఎందుకని? నాకంటే వేరుగా రెండోది ఏమీ లేదు. ఏదన్నా కొద్దిగా రెండోది ఉంటే, నాకన్నా వేరుగా మనుషులు లేకపోతే, జంతువులు లేకపోయినా, చెట్లు లేకపోయినా, నదులు కొండలు లేకపోయినా, ఒకవేళ నాకంటే వేరుగా వాయువు ఉంటే, గాలి. ఆహా. గాలి లేకపోతే ఎట్టండి? నాకెందుకయ్యా గాలి? నాకేం ముక్కుందా? ముక్కులు ఉన్నోడికి కదా గాలి కావాల్సింది. నాకు ముక్కు లేవు, నాకు ప్రాణం లేదు. నేనే ప్రాణానికి ప్రాణాన్ని. అందుకని నాకు ఏది అక్కర్లేదు. అందుకని ఏకం, నేను ఒక్కటే ఉన్నా. నాకు ఇంకోటి ఏదో కావాల్సిన పని లేదు, నాకు ఇంకోటి ఏదో వచ్చేది లేదు. కనుక ఇది జ్ఞానులకి అనుభవం అవుతుంది. ఇలా మనం ఎప్పుడైతే ఆత్మ విచారణ చేశామో, ఈ ఆత్మ విచారణే సమాధి స్థితి. ఈ సమాధి స్థితే మనకి ఏ రకమైనటువంటి సుఖం కానీ, దుఃఖం కానీ, బాధలు కానీ, భయాలు కానీ, అలజడులు కానీ లేకుండా ప్రశాంతంగా ఉండేటువంటి స్థితి. ఇది సమాధిలో జ్ఞాని యొక్క స్థితి. సమాధిలో అజ్ఞాని కూడా ఉంటాడండి. ఆహా, మనం అజ్ఞానంలోనే ఉంటాం. కానీ ఎప్పుడైతే సమాధి అభ్యాసం చేసి దానిలో పట్టు సాధించామో, ఇకప్పుడు అజ్ఞాని ఉండడు. అతడే పరమాత్మ, అదే బ్రహ్మానుభవం. ఇది ఈ ప్రకారంగా శంకరాచార్యుల వారు అనితర సాధ్యంగా 3 శ్లోకాల్లో అద్భుతంగా వర్ణించి సాధకులకి ఈ సమాధి అభ్యాసంలో లేదా విచారణలో ఒక విధానాన్ని చక్కగా నిర్దేశించి చూపించారు. ఏ 3 శ్లోకాలు కూడా అతి ముఖ్యమైనవి అనుకున్నాము, దానిలో మనకి సుమారుగా ఒక 20-22 ఆలోచనలు చెప్పాం. ఇప్పుడు మీకు ఒక సందేహం వస్తుంది, ఏమండి నేను సమాధి అభ్యాసం చేయాలని లేదా ధ్యానం చేయాలని కూర్చున్నా, ఆత్మవిచారణ చేయాలని కూర్చున్నా, ఇక్కడ చెప్పినవన్నీ వరుసగా రావాలన్నా నాకు? అక్కర్లా. ఇవన్నీ బట్టీలు బట్టి చెప్పుకునేవి కాదు. ఇది ఊరికి చెప్పే మాట కాదు. ఈ చెప్పేటువంటి మాట నీకు జీర్ణం కావాలి. చాలా జాగ్రత్తగా గుర్తుపెట్టుకోండి. కేవలం మనం సర్వవ్యాపకం అన్నాం అనుకోండి, నేను సర్వవ్యాపకం, స్వయం ప్రకాశం, నేను సూక్ష్మాతి సూక్ష్మం, ఈ బట్టి పడితే ఏం లాభం లేదు. నేను సర్వవ్యాపకం అన్నానంటే నువ్వు ఆ సర్వవ్యాపకం కావాలి, నీ ఊహల్లోనున్న కావాలి. ఎలా? ఈ ఆత్మ ఈ అనాత్మ నుంచి బయటకు వచ్చింది, అలా 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 పెరుగుతా ఉంది. మనకి సినిమాల్లో చూపిస్తారు కదా, పొగ మంచులాగా అది అలా 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 పెరిగి మొత్తం కమ్ముద్ది. మన ఇంట్లో కూడా ఏదైనా ఒక సాంబ్రాణి కడ్డీ కానీ లేకపోతే ఇంకేదన్నా కానీ వెలిగిస్తే ఆ పొగ అట్లా వచ్చి అట్లా వచ్చి అట్లా వచ్చి అట్లా వచ్చి ఆ గదంతా నిండుద్ది. ఆ ప్రకారంగా మనం కూడా సర్వవ్యాపకం అనగానే నువ్వు సర్వవ్యాపకం అయిపోవాలా, ఇంకా ఈ దేహం గుర్తు రాకూడదు, ఈ మనసు గుర్తు రాకూడదు, ఈ బుద్ధి గుర్తు రాకూడదు, ఈ ఇంద్రియాలు గుర్తు రాకూడదు. అన్ని పోయి అంతటా ఒక్కటిగా ఉన్నటువంటి నువ్వు కావాలి. ఉదాహరణకి చెప్పాను, ఇది ఒక్కటి, మిగతా అన్ని కూడా ఇంతే. మొత్తం నువ్వు అలా అయిపోవాలా. ఎప్పుడైతే అలా అయిపోయావో, ఇదే సాధన కనుక నువ్వు ప్రతిరోజు కనుక చేస్తే ఈ జన్మలోనే ఆత్మ సాక్షాత్కారం, ఆత్మానుభూతి తప్పకుండా కలుగుద్ది. దీంట్లో ఏ రకమైనటువంటి సందేహం లేదు. కానీ అలా చేయగలుగుతామా చేయలేమా అంటే మన యొక్క ప్రాధాన్యతలను బట్టి ఉంటుంది. ఇప్పుడు మన ప్రాధాన్యత ఏమిటి? అబ్బాయి ఉన్నాడండి, అబ్బాయికి పెళ్లి చేయాలి. అమ్మాయి ఉందండి, అమ్మాయికి పెళ్లి చేయాలి. అబ్బాయికి ఒక ఉద్యోగం చూడాలండి. ముందు నాకు ఈ మోకాళ్ళ నొప్పులు తగ్గాలండి.
ఆ తర్వాత చూసుకుంటాను. ఇలాంటి ఆలోచనలు ఉంటేనేమో ఎక్కడ వేసిన గొంగళి ఎక్కడి మళ్ళీ దేహం దగ్గర అయిపోతాం. అలా కాకుండా ఎక్కడున్నటువంటి ఇల్లు, ఇల్లాలు, భర్త, పిల్లలు, డబ్బు, బంగారం, సంపదలు, స్నేహితులు, బంధువులు, ఈ మొత్తం కనుక ఒక్కసారి నీలోంచి అదృశ్యం అయిపోతే, కేవలం నువ్వే ఉంటే, కేవలం నువ్వే సర్వత్రా ఉంటే, అప్పుడు నువ్వు పరమాత్మ అవుతావు. ఎందుకనంటే పరమాత్మ లక్షణాలేమో వాటినే నువ్వు నీకు ఆపాదించుకుంటున్నావు. మరి అప్పుడు నువ్వు పరమాత్మగా కట్టుంటావు. పరమాత్మ అంటే ఇంత పొడుగుంటాడండి అన్న తర్వాత నువ్వు బాగా ఏదన్నా పైకి దూలానికి ఓ తాడు కట్టుకొని రోజు కాస్త సాగావు అనుకో, అంగుళం అంత అయ్యావు అనుకో, అప్పుడు నువ్వు పరమాత్మ. పరమాత్మ అంత పొడుగుంటాడండి, అంతే కదా. కనుక పరమాత్మ లక్షణాలు ఏవైతే నీకు చెప్పారో ఆ లక్షణాలని నువ్వు గనక పుణికి పుచ్చుకొని అవి నీవిగా చేస్తున్నట్లయితే, అందులో నువ్వు గనక దూరిపోతే, అదే నేను అయిపోతే, అప్పుడు నువ్వు పరమాత్మ అంతే. మిగతా శాస్త్రం అంతా ఇక్కడ దాకా రావటానికి నీకు అవసరం. ఇప్పుడు ఇది నువ్వు పరమాత్మగా ఉండిపోవటానికి అవసరం. పరమాత్మ లక్షణాలన్నీ నీకు వచ్చినాయి అనుకో, అప్పుడు నువ్వు పరమాత్మగా. పరమాత్మ లక్షణాలు మొత్తం వచ్చినాయి, మిగిలిన లక్షణాలన్నీ పోయినాయి. అది పోవాలా, ఇది రావాలా. కానీ అది కాస్త ఇది కాస్త పెట్టుకుంటే కావు. మన లక్షణాలన్నీ పోయినాయి, మనం జీవుడిగా వ్యవహరిస్తున్నటువంటి అన్ని పోయినాయి. అన్ని పోయి పరమాత్మ లక్షణాలు మొత్తం వచ్చినాయి, అప్పుడు నువ్వు పరమాత్మే. అదే మోక్షం, అదే జన్మరాహిత్యం, అదే మానవ జన్మ యొక్క చరితార్థత. కాబట్టి వీటిని ఆ ప్రకారంగా అనుభవంలోకి తెచ్చుకోవటానికి ప్రయత్నం చేయాలి. ఇక ఇంత చెప్పిన తర్వాత మానవ జన్మని సార్థకం చేసుకోవటం ఎట్లాగా అనే విషయాన్ని శంకరాచార్యులు వారు చెప్తున్నారు. ఇవన్నీ కూడా చిత్ర విచిత్రంగా మనకి బాగా అవసరం. ఈ మూడు శ్లోకాల యొక్క ఆంతర్యం ఇప్పుడు చెప్పబోయేటువంటిది. మానవ జన్మ వచ్చింది, సార్థకం చేసుకోవాలనుకున్నాం, ఎట్లా చేసుకోవాలి అనేటువంటి దాన్ని, ఏం చెయ్యాలా అనేటువంటి దాన్ని ఇక్కడ చెప్తున్నారు. ఇది తర్వాత శ్లోకం కూడా ఈ చాప్టర్ అయిపోద్ది దీంతో, రెండింటితోటి. ఎంత బ్రహ్మాండమైన అంటే ఇవి చాలు. అయితే ఇవి చాలంటే అన్ని వదిలిపెట్టి ఈ మూడు చదువుకుంటానండి నాకు మోక్షం వచ్చింది అంటే మాత్రం రాదు. ఆ అర్హతలన్నీ ఉండాలా, అప్పుడే నువ్వు దీన్ని ఉపయోగించుకోగలుగుతావు. అంతేగాని అర్హత లేకుండా దీన్ని ఉపయోగించుకోలేవు. కాబట్టి ఆధ్యాత్మిక రంగంలో నువ్వు ఖచ్చితంగా ఒక మెట్టు, ఉన్నతమైనటువంటి స్థానానికి మెట్టు ఎక్కటం అని అంటే ఇదే. ఇంకో మాట మీకు బాగా అర్థం కావాలంటే, అయ్యప్ప స్వామి దగ్గర 18 మెట్లు ఉన్నాయి, అట్లానే అక్కడక్కడ మెట్లు ఉంటాయి కదా. ఈ 18 మెట్లలో 17 మెట్లు ఎక్కిన తర్వాత అప్పుడు ఈ మెట్టు కనుక ఎక్కితే ఇక నీవు పరమాత్మే. ఏమండి చివరి మెట్టు ఎక్కితే పరమాత్మ కదా, నేను ఒక్కసారే చివరి మెట్టు ఎక్కుతానండి, ఈ 17 ఎందుకంటే అనవసరం మీరే చెబుతున్నారుగా, కాబట్టి ఇది వదిలేసి ఆ 18 మెట్టు మీద కాలు పెడతా. కాలు పెడితే అప్పుడు నేను ఏమవుతానండి, సరాసరి పైకి పోతాం, ఇక్కడుండే పని. కనుక అందుకని ఇవే కావాలి అనగానే ఇవి సరిపోతాయని ఎవరు అనుకోవద్దు. వాటన్నిటిని ఆ మెట్లన్నీ ఎక్కిన తర్వాతనే ఈ చివరి మెట్టు మీద కాలు పెట్టాలి అని అర్థం చేసుకోవాలా. దాన్ని మనం 412వ శ్లోకంలో రేపు చెప్పుకున్నాం. తర్వాత ఎల్లుండి మంగళవారం డిసెంబర్ 31వ తారీఖు రమణ మహర్షి జయంతి జరపటం మాకు మొదటి నుంచి అలవాటు. డిసెంబర్ 31 రమణ మహర్షి యొక్క జయంతి కార్యక్రమం.
జూమ్లో కూడా అలాగనే ఈ 4 సంవత్సరాల నుంచి జరుపుకున్నాం. అట్లాగే ఈ సంవత్సరం కూడా జరుగుతుంది. దీనికోసం మీకు ఎక్స్ట్రా క్లాస్ ఏం లేదు. రోజు మాదిరిగానే 7 గంటల నుంచి 8:30 వరకు క్లాస్ జరుగుతుంది. అందరు కూడా దీంట్లో కూడా పాల్గొనండి. అలాగే మీరు రమణ మహర్షిని గురించి ఏవైనా 4 ముక్కలు మంచి మాటలు, ముఖ్యమైన మాటలు ఏమైనా చెప్పాలి అని అనుకుంటే లాస్ట్లో మీకు అవకాశం కూడా ఇస్తాం. మీరు కూడా ప్రిపేర్ అయ్యి చక్కగా చెప్పండి. పెద్ద పెద్ద ఉపన్యాసాలు కాకుండా చిన్న చిన్న ఒక 5 నిమిషాలు, ఒక 2 నిమిషాలు, 1 నిమిషం అయినా, అర నిమిషం అయినా మీ ఇష్టం. అలా సింపుల్గా ఒక్కైన విషయం ఏదైనా మనం నేర్చుకొని మనకు ఉపయోగపడేటువంటిగా ఉంటే అలాంటివి మీరు కూడా చెప్పచ్చు. స్టార్ట్ చేద్దాం గురుగారు. ఆ. నిరవధి అంటే నిత్యం, నిరంతరం, అవధులు లేనిది. స్టాప్ చేస్తున్నామండి. కరెక్ట్ ఆన్సర్ అవధులు లేనిది. 263 మంది కరెక్ట్ గా ఆన్సర్ చేశారు. నెక్స్ట్ క్వశ్చన్. కాల పరిచ్ఛేదం లేనిది అంటే అంతటా వ్యాపించి ఉండేది, అన్ని కాలాలలో ఉండేది, ఒక కాలంలో ఉండి మరో కాలంలో లేనిది. స్టాప్ చేస్తున్నామండి. కరెక్ట్ ఆన్సర్ అన్ని కాలాల్లో ఉండేది. 191 మంది కరెక్ట్ గా ఆన్సర్ చేశారు. నెక్స్ట్ క్వశ్చన్. ఆత్మను నిష్కలమని ఎందుకన్నారు? నిర్మలమైనది గనుక, భాగాలు లేనిది గనుక, కల్మషాలు లేనిది గనుక.
స్టాప్ చేస్తున్నామండి. కరెక్ట్ ఆన్సర్ భాగాలు లేనిది గనుక 95 మంది కరెక్ట్ గా ఆన్సర్ చేశారు. నెక్స్ట్ క్వశ్చన్. వాసనలు అనేవి లేనిది రానిది ఎవరికి? ఆత్మకు, జంతువులకు, సాధకులకు. స్టాప్ చేస్తున్నామండి. కరెక్ట్ ఆన్సర్ ఆత్మకు 265 మంది కరెక్ట్ గా ఆన్సర్ చేశారు. నెక్స్ట్ క్వశ్చన్. ఆత్మకు కోరికలు, కర్మలు, కర్మఫలాలు ఎందుకు ఉండవు? దేహం లేనందున, కర్మలు చేయదు గనుక, వాసనలు ఉండవు గనుక. స్టాప్ చేస్తున్నామండి. కరెక్ట్ ఆన్సర్ వాసనలు ఉండవు గనుక 139 మంది కరెక్ట్ గా ఆన్సర్ చేశారు. నెక్స్ట్ క్వశ్చన్. ఆత్మ సమరసం అంటే అంతటా ఎల్లప్పుడూ ఒక్కటిగానే ఉంటుంది అని, ఆనందం సమంగా ఉంటుంది అని, యుద్ధం చేసేది అని. స్టాప్ చేస్తున్నామండి. కరెక్ట్ ఆన్సర్ అంతటా ఎల్లప్పుడూ ఒకటిగానే ఉంటుంది అని 258 మంది కరెక్ట్ గా ఆన్సర్ చేశారు. నెక్స్ట్ క్వశ్చన్. సర్వదా అంటే సర్వం, అంతటా అని, ఎల్లప్పుడూ అని. స్టాప్ చేస్తున్నామండి. కరెక్ట్ ఆన్సర్ ఎల్లప్పుడూ అని 181 మంది కరెక్ట్ గా ఆన్సర్ చేశారు. నెక్స్ట్ క్వశ్చన్. ఆత్మను ఎందుకు అసమానం అన్నారు? దీనితో సమానమైనది మరొకటి లేనందున, సమానంగా ఉండదు గనుక, వంకరగా ఉంటుందని.
స్టాప్ చేస్తున్నామండి. కరెక్ట్ ఆన్సర్ దీనితో సమానమైనది మరొకటి లేనందున 285 మంది కరెక్ట్ గా ఆన్సర్ చేశారు. నెక్స్ట్ క్వశ్చన్. ప్రత్యక్ష ప్రమాణాలకు అందేది కాదు ఆత్మ అనడానికి ఒక ఉదాహరణ ఏమి? ధ్యానంలో తెలియదు, కంటికి కనిపించదు, అనుభవానికి రాదు. స్టాప్ చేస్తున్నామండి. కరెక్ట్ ఆన్సర్ కంటికి కనిపించదు. 190 మంది కరెక్ట్ గా ఆన్సర్ చేశారు. లాస్ట్ క్వశ్చన్. ప్రత్యక్ష ప్రమాణాలకు అందని ఆత్మను ఎలా అర్థం చేసుకోవాలి? జప సాధన ద్వారా, మనసు ద్వారా, ఉపనిషత్తు వాక్యాల ద్వారానే తెలుసుకోవాలి. స్టాప్ చేస్తున్నామండి. కరెక్ట్ ఆన్సర్ ఉపనిషత్తు వాక్యాల ద్వారానే తెలుసుకోవాలి. 278 మంది కరెక్ట్ గా ఆన్సర్ చేశారు. జయలక్ష్మి గారు. గురుదేవ మీ పాదపద్మకి నమస్కారం గురుదేవ. అమ్మ మీ పాదపద్మకి నమస్కారం అమ్మ. గురుదేవ మీరు ఎప్పుడూ ఒకేలా చెప్తారు, కాకపోతే మా ప్రాపంచిక వ్యవహారాల్లో బయటకి ఎంత వరకు దూరంగా ఉంటామో దాన్ని బట్టి ఆ రోజు బాగా కనెక్ట్ అవుతాం గురుదేవ. నాకు అది బాగా అనుభవం. ఈ రోజు చెప్పిందంతా నాకు బాగా ఆ అంటే అర్థమైనట్టు అనిపించింది, బుద్ధికి బాగా తెలిసింది. ఈ 3 శ్లోకాల్లో మొదటి 2 శ్లోకాలు ఏం చెప్పాయంటే, అసలు ముందుగా ఆత్మ విచారణ చేయడానికి మనం రెండు చేస్తే మనం ఆత్మ విచారణ చేసినట్టు. ఒకటి ఏంటంటే ముందుగా మనని నేను ఆత్మని అని నేను ఆత్మగా ఆత్మస్థితిలో ఉండడానికి ఆ ముందు 2 శ్లోకాల ద్వారా అంటే నేను స్వయం ప్రకాశాన్ని, నిరాకార నిర్గుణ చైతన్య స్వరూపం, అంటే నేను ఈ దేహము మనస్సు బుద్ధి కాదు, నేను ఒక చైతన్యాన్ని అని నన్ను ముందు ఆ స్థితిలో నన్ను ఉంచుకుని నేను ఆత్మని గట్టిగా స్థిరపరచుకుని అప్పుడు నా ఆత్మ లక్షణాలను విచారణ చెయ్యాలి రెండో పార్ట్లో. అప్పుడు ఈరోజు చెప్పిన శ్లోకంలో నేను ఆత్మగా ఎలా ఉన్నాను అంటే నాకు అదే ముసలితనం లేదు, మరణం లేదు, మార్పులు లేని నిశ్చలమైన జలరాశి లాగా, అంటే ఎలా ఉంటానో నా లక్షణాలన్నింటినీ విచారణ చేస్తూ ఆత్మ విచారణ చేయాలి అని. అంటే ఇంతకు ముందు దాకా జీవభావంలో ఉంటూ కూడా నేను ఆత్మగా ప్రయత్నం చేశాము, కానీ ఇప్పటి నుంచి నేను ముందుగా నేను ఆత్మగా నిశ్చయం చేసుకొని ఆ లక్షణాలను కొంత ఊహించుకొని ఆ స్థితిలో ఉండి నేను ఆత్మగా ఎలా ఉంటున్నాను, మళ్ళీ నా లక్షణాలు ఏంటి అని ఇంకా ఇంకా విచారణ చేస్తూ దాన్ని స్థిరపరచుకోవాలి అని నాకు అర్థమైంది గురుదేవ ఈరోజు చెప్పింది. అలాగే ఒకటి బాగా అనిపించింది, మీరు మధ్యలో చెప్పారు ఏమనంటే, సరే నేను ఆత్మని ఎలా అవుతానో నేను చెప్పలేకపోయినా, నాకు అర్థం కాకపోయినా, నేను అలా అనుభవంలోకి రాకపోయినా నేను మాత్రం నేను ఆత్మనే అనేది గట్టి స్థిర నిశ్చయంతో అన్నా ఉండాలి. అప్పుడైనా ఇది ఇంకా మనం ముందుకెళ్తాము అనేది
ఒక మాట చెప్పారు గురుదేవ, అది చాలా బాగా అనిపించింది. ఎందుకంటే అనుభవంలోకి రావట్లేదు తెలుస్తుంది కానీ, కాకపోతే అది ఇంకొంచెం అంటే అలా గట్టిగా అది నిశ్చయించుకుని మనం ఇలా అన్ని చేస్తా ఉంటే బాగుంటుంది అని ఈ రెండు బాగా అనిపించాయి గురుదేవ. ఇంకోటి నమస్కారాలు గురుదేవ, కృతజ్ఞతలు గురుదేవ. అమ్మ మీకు నమస్కారం అమ్మ. రైట్. రమణారెడ్డి గారు. గురుదేవ, అనేక జన్మ సంప్రాప్త కర్మబంధ విదాహిని ఆత్మజ్ఞాన ప్రదానేన తస్మై శ్రీ గురవే నమః. అనంత జ్ఞాన ప్రదాత అయిన గురుదేవుల పాదపద్మాలకు నమస్కరిస్తూ, అమ్మగారి పాదపద్మాలకు నమస్కరిస్తూ, గురుదేవ మీరు ఎలా చెప్పుతారు అని అంటే, ఇప్పుడు ఈ 2 శ్లోకాలు, ఈ 3 శ్లోకాల్లో ఫస్ట్ 2 శ్లోకాలు అయితే నాకైతే గురుదేవ లక్ష్యార్థాన్ని, అంటే వాచ్యార్థం కాదు, ఆ వివరణ కూడా గురుదేవ ఎంత చక్కగా మీరు ఎలా ఇస్తారు అని అంటే, పుస్తకంలో కూడా ఉంది, దానికైతే మాటలు లేదు గురుదేవ. అంటే దీన్ని నిర్వచించటానికి వీలు కాదు అనేసి తెలుసు, కానీ దానికి కూడా మీరు ఏం చెప్తారంటే, కిమపి అని అంటే నిర్వచించటానికి వీలు కాదు అని అంటే సరిపోతుంది గురుదేవ. అలా చెప్పరు, ఇంకా మాకు బుర్రకెక్కాలి కదా. దాన్ని ఎలా విడదీసి చెప్తారని అంటే, 3 దేహాలకు అందనిది, అంటే స్థూల సూక్ష్మ కారణ శరీరాలకి అదే మాదిరి 3 అవస్థలకి, 3 అవస్థలలో ఏది సాక్షిగా ఉందో ఆ ఆత్మ చైతన్యాన్ని ఇంద్రియ అగోచరమైనది అనేసి దాని వివరణ ఇస్తారు గురుదేవ. ఇంకా దాంట్లో అనిర్వచనీయమైంది ఏమీ లేదు గురుదేవ. అలా నేర్పిస్తారు గురుదేవ. మీరు నిజంగా ఒక లైవ్ చూపిస్తారు. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ సతత బోధం, సతత బోధం అంటే నిత్య జ్ఞాన స్వరూపం గురుదేవ అది. కానీ ఒక చిన్న లేమ్యాన్కి కూడా అర్థం అవ్వాలి అని అంటే దాన్ని ఎలా చెప్తారంటే, బుద్ధిలోని ఆలోచనలను తెలుసుకుంటూనే ఉంటుంది అంటే సరిపోతుంది గురుదేవ. కానీ అలా చెప్పరు గురుదేవ మీరు. అంటే మాకు ఎలా దాన్ని పట్టిస్తారో చూడండి. ఆత్మ చైతన్యం ఒక వ్యక్తి ఎలా ప్రవర్తించినా అతడు ఇతరులకు అర్థం కాకపోయినా అతనికి మాత్రమే తెలుస్తుంది. అంటే ఇది ఎటువంటి నిర్వచనం గురుదేవ. ఎలా మాకు ఎలా అందిస్తారో చూడండి. వానికి మాత్రమే అర్థమవుతుంది. వాడు ఇతరులకు అర్థం కాకపోవచ్చు, కానీ వాడు ఏం చేస్తున్నాడు వాడికి మాత్రమే స్వానుభవం అనే దాన్ని మీరు ఎలా ఎంత బాగా విడదీసి మా బుద్ధికి అందేటట్లు నేర్పిస్తారంటే ఎన్నో ఉన్నాయి గురుదేవ. ఇప్పుడు ఈ 3 రోజులుగా మీరు మాకు కుండపోత వర్షం కురిపించేశారు. ఇప్పుడు తాను నిరూపము అంటే తనతో పోల్చలేదు, తనతో పోల్చటానికి మరొకటి లేదు అంటే సరిపోతుంది గురుదేవ. కానీ దాన్ని ఏమంటారంటే, ఏ అనుభవాన్ని పోల్చడానికి వీలు లేదు అంటే అనుభవాన్ని ఎక్స్ప్రెస్ చేసేదానికి కాదు. ఒక్కొక్క విషయం ఏదైనా సరే మీరు ఈ రోజు ఇచ్చిన ప్రశ్న పత్రంలో కూడా ఎంత సూక్ష్మం అంటే, మీరు సూక్ష్మమే కాదు గురుదేవ, మీరు చెప్పే మాటలు కూడా చాలా సూక్ష్మం గురుదేవ. ఇప్పుడు సంఘభావం లేదు అంటే ఇంతకు ముందు ఎలా నేర్పించారు అని అంటే, మాకు ఆత్మని జీవుడుగా ఉన్నాము, ఆత్మ అంటే ఏమో తెలుసుకోవాలి,
ఆత్మ ఇలా ఉంటాది, అలా ఉంటాది, ఇలా ఉంటాది అని చెప్పి నేర్పించారు. కానీ ఇప్పుడు నీవు ఆత్మగా ఉండాలి. ఆత్మగా ఉంటేనే ఈ ఈ ఇప్పుడు ఈ 2 రోజులుగా జరుగుతున్న క్లాసులు మనకు బాగా అర్థమవుతుంది. లేకపోతే అర్థమయ్యేదానికి దోహదమే పడదు ఇది. అంటే ఇప్పుడు సంఘభావం లేదు అనేదానికి, సంఘభావం లేదు అని అంటే ఇంతకు ముందు ఎవరితోనూ ఎక్కువగా సంఘభావం లేకుండా ఉండాలి అనేది ఒక లక్షణము. కానీ దాన్ని మీరు ఎలా చెప్తారంటే ఆత్మ సత్య వస్తువు, మిగిలినవి మిథ్యా వస్తువులు. కాబట్టి అవి కలిసేదానికి, ఆత్మ కలయడానికి సంఘభావము ఉండదు, ఆత్మ సంఘభావము లేదు అనే విషయాన్ని ఒక్కొక్క విషయం గురుదేవా ఒక మాటలో చెప్పన్నా అస్సలు మీరు అన్నట్లు ఈ 3 శ్లోకాలు గురుదేవా ఆత్మగా ఉండి దర్శించాలి అని అంటే, ఇంతకుముందు ఇప్పుడు కూడా చెప్పారు, ఆత్మగా ఉండి అని అంటే ఎలా అంటే నేను సర్వవ్యాపకం అన్నప్పుడు నీవు సర్వవ్యాపకం నిజంగా ఉండాలి. నిజంగా ఉంటేనే దీన్నంతా మనం కానీ అప్లై చేశామంటే ఎంత బాగా అర్థమవుతుందంటే, నిజంగా అర్థం కాని, నిర్వచనించడానికి వీలు కానిది కూడా ఒక లైవ్ చూపించారు గురుదేవ ఈ 3 రోజులైతే. ఇప్పుడు ఈ రోజు క్వశ్చన్ పేపర్లో కూడా నిష్కలం అని అనేసి వచ్చింది. నిష్కలం అని అంటే అక్కడ మీరు ఎంత బాగా చక్కగా వివరిస్తారంటే అవయవాలు లేనిది, భాగాలు లేనిది అనే విధంగా ప్రతి ఒక్క విషయాన్ని ఎంతో చక్కగా మాకు ఇప్పుడు అర్థమవుతోంది గురుదేవ. భగవద్గీతలో ఉండే శ్లోకం కూడా, భగవద్గీతలో కూడా 2వ అధ్యాయంలో నైనం చిందంతి శస్త్రాన్ని నైనం దహతి పావకః నచైనం క్లేదయంత్యాపో నశోషయతి మారుతః. ఇప్పుడైతే ఎంత చక్కగా ఆ శ్లోకానికి ఇంత దూరం తీసుకొచ్చిన తర్వాత మాకు ఎంత బాగా బోధపడతా ఉందంటే, అదే మాదిరి గురుదేవ ఈ స్వానుభవాన్ని కూడా మీరు అన్నట్లు ఇప్పుడు ఈ 2 రోజులుగా చెప్తా ఉన్నారు. స్వానుభవాన్ని ఎక్స్ప్రెస్ చేసేదానికే కాదు, అటువంటిది మీరు మాకు ఆ స్వానుభవం ఎలా ఉంటుంది అనేది కూడా రుచి చూపించేశారు గురుదేవ. నిజంగా నాకైతే అంటే ఇప్పుడు చక్కెర ఉంది అనుకోండి గురుదేవ, నాకు అనిపిస్తుంది గురుదేవ, చక్కెర ఉంది, పంచదార ఎలా ఉంది అని అంటే 5వ తరగతి చదువుతున్న పిల్లోడు కూడా తీయగా ఉంది అని అంటాడు. కానీ అది నాలుగు పైన వేసుకున్న తరువాత ఆ తీపి, ఆ థ్రిల్లింగ్ అనేబుల్ టు ఎక్స్ప్లెయిన్, అది స్వానుభవం అన్నట్లు నాకు అనిపించింది. ఈరోజు ఈ 3 శ్లోకాలు చెప్తా ఉండే దాన్ని బట్టి చూస్తే స్వానుభవానికి అనేబుల్ టు ఎక్స్ప్రెస్ అనేది కూడా చాలా చక్కగా నేర్పించారు గురుదేవ. మా జీవితం పండింది. ఒక్క మాటలో చెప్పాలంటే ఇప్పుడు దీనికి కావాల్సినంత కృషి చెయ్యాలి, చేస్తాము తప్పకుండా. గురుదేవ మీ పాదపద్మానికి, అమ్మగారి పాదపద్మానికి. గుర్రం విజయ గారు. గురుభ్యో నమః. గురుగారు ఇవాళ శ్లోకం అత్యద్భుతం గురువు గారు. జయలక్ష్మి గారు, రమణారెడ్డి గారు ఇంత అద్భుతంగా వివరించారు. నేను వేరుగా ఏం చెప్పక్కర్లేదు ఇంకా. అంటే మీకు నా హృదయపూర్వక ధన్యవాదాలు గురువు గారు. కేవలం ఇది చెప్పడానికి అన్మ్యూట్ చేశాను. రైట్. శైలజ రేఖపల్లి గారు. గురుదేవ నమస్కారం. గురుదేవ మీ పాదపద్మాలకి, అమ్మగారి పాదపద్మాలకి నమస్కారం గురుదేవ. ఈ 3 రోజుల నుంచి చెప్పినవి ఆత్మగా ఏ విధంగా ఉండాలి, సాధన చాలా చాలా బాగున్నాయి గురుదేవ. అని చెప్పడానికి ఏమి రావడం లేదు గురుదేవ. రమణారెడ్డి గారు, తర్వాత జయలక్ష్మి గారు చాలా బాగా చెప్పారు గురుదేవ. సమాజం లేకపోకుండా విషయ వాసనలు తగ్గించుకోవడము, నిరంతరము శ్రవణ మరణ నిధిధ్యాసనలు, అలాగే గురువుని ఆశ్రయించడము, ఇవి మాత్రం రెగ్యులర్ గా చేస్తే కూడా తర్వాత ఈ ఆత్మ అనేది ముందే నిర్ణయించుకొని ఉండడం వల్ల ఖచ్చితంగా ఆత్మగా నిలబడతామని సాధన
చాలా చాలా బాగుంది గురుదేవ. ఇది నిరంతరం మేమైతే శ్రవణ మరణ నిధిధ్యాసనలు రోజు రెగ్యులర్ చేస్తున్నాం గురుదేవ. నిరంతరం ప్రయత్నం చేస్తూనే ఉంటాం గురుదేవ. నమస్కారం గురుదేవ. మీ పాదత్మాలకి, అమ్మగారి పాదత్మాలకి. రైట్. శైలజ రేఖపల్లి గారు. గురుదేవ మీ పాదపద్మాలకు నమస్కారము. అమ్మగారు మీ పాదపద్మాలకు నమస్కారము. గురుదేవ ఆ ఆ ఇందాక అందరూ చెప్పినట్టు ఈ 3 రోజులు ఈ శ్లోకాలు అద్భుతం. అంటే పంట పండిందని కూడా అన్నారు రమణారెడ్డి గారు. అదే ఇదిలో ఉన్నాం గురుదేవ మేమంతా. ఈ రోజు చెప్పిన దాంట్లో ఒకటి గురుదేవ, మీరు చెప్పే మాట, నీవు ఎవరో తెలుసుకొని నీవుగా ఉండు అంటే, నీవు ఎవరో తెలుసుకొని అంటే నేను ఆత్మనని తెలుసుకొని నీవుగా ఉండు అంటే నేను ఆత్మగా ఉండడమే నేను చెయ్యాల్సింది. అది చాలా బాగుంది అనిపించింది గురుదేవ. అది అంటే ఇన్ని రోజులు మీ మాటగా చెప్పిన మాట ఇంత అద్భుతం ఉందని ఈ రోజు తెలిసింది నాకు. ఆ తర్వాత లాస్ట్ లో మీరు అన్నారు ఏంటి, ఆ సర్వ వ్యాపకము అనేది అలా ఊహించుకుని, అంటే మొత్తం నువ్వు అలా అయిపోవాలా, ఆ సర్వ వ్యాపకంగా ఉండి మిగతావంతా నువ్వు విచారణ చెయ్యాలి అనేది, నువ్వు ఆత్మగా ఉండి అది చెయ్యడం అనేది చాలా చాలా బాగా మీరు, అంటే మాకు ఈ రోజంతా కూడా ధ్యానం లాగానే ప్రతి ఎక్కడ కావాలో అక్కడంతా ధ్యానం లాగానే మీరు చూపిస్తూ మాకు, అంటే మాకు ఎలా ఉపయోగపడుతుంది అనేది ఆలోచించి నిజంగా బాగా చెప్పారు గురుదేవ ఈరోజు. చాలా చాలా బాగుంది. అంటే ధ్యానం ప్రాక్టికల్ గా మేము మిమ్మల్ని ధ్యానంలో మేము ఉండడము అది చేస్తూ వచ్చాము. పరమాత్మగా ఇలా చేస్తా ఉంటే పరమాత్మగానే ఉండిపోతావు అని కూడా చెప్పారు గురుదేవ. చాలా అంటే ఇంకా మాటలేమీ లేవు గురుదేవ. ఎంత అదృష్టవంతులమో మేమందరము. మీకు ఇదే శతకోటి నమస్కారాలండి. రైట్. ప్రమీల రాణి గారు. గురుదేవ మీ పాదపద్మలకు, అమ్మగారి పాదపద్మలకు నమస్కారం. చాలా రోజులు అయింది మాట్లాడి. ఈరోజు మీతో శ్లోకాలు చదివే అవకాశం చాలా సంతోషం. మీ స్పీచ్ ఆ పవర్ కానీ, మీ ప్రెజెన్స్ పవర్ కానీ అది అసలు అమోఘం. అందుకే 4 ఏళ్ళు అయినా కానీ 7 గంటలు ఎప్పుడవుతుందో దాంట్లోకి వెళ్ళిపోవాలి అనే ఆసక్తి, ఆ ఉత్సాహం మొదటి రోజు ఎట్లా ఉందో ఇప్పటి వరకు అలాగే ఉంది. నాలోనే కాదు, ఇక్కడ ఉన్న అందరికీ కూడా అలాగే ఉందని నాకు అనిపిస్తుంది. అంటే అసలు ఇక ఆ ప్రవచనంలో ఉండే శక్తి, బలం అనేది అద్వితీయం అసలు. మీరు చెప్పారు ఏది తెలుసుకుంటే ఇంకేమీ తెలుసుకోక్కర్లేదు, అది వేదాంతం అని. నాకు ఇంకా తెలిసింది ఏంటంటే, అది ఎవరి దగ్గర తెలుసుకుంటే ఇంకెవరి దగ్గర తెలుసుకోక్కర్లేదు, ఎవరి గ్రంథాలు చదివితే ఇంకెవరయ్యి చదవక్కర్లేదు అనేది, అది మా గురువు గారి దగ్గరవే అనేది నాకు బాగా అర్థమైంది. ఇప్పుడు అవి తప్ప ఇంకోటి చదివే అవసరం కానీ, చదవాలన్న ఆసక్తి కానీ ఉండదు. అట్లా దీంట్లో బాగా మునిగిపోయామని చెప్పాలి. ఈ రోజు ఈ దినచర్యలో చేసే పనులతో కానీ, ఆలోచనలతో కానీ, వీటితో మలినమైపోయిన మనసు 7 గంటలకు ఇక్కడ కూర్చున్న తర్వాత ఈ గంటన్నరలో అది ప్రక్షాళన అయిపోయి అసలు ఏదో ఒక లోకంలోకి వెళ్ళిపోతుంది. ఇక నాకు అనిపిస్తుంది, బహుశా ఈ బ్రహ్మానుభూతి అనేది ఎన్ని జన్మలు పడుతుందో తెలియదు, కానీ ఈ గంటన్నరలో మాత్రం మేమేదో ఆ దారిలో దానికి దగ్గరలో ఉన్నాం అనిపిస్తా ఉంది. ఏ రోజుకి ఆ రోజు. మళ్ళీ ఉదయం అయిపోయిన తర్వాత పగలు అది వేరే సంగతి. సో కొంతవరకన్నా అలాంటి అనుభూతి కొన్ని నిమిషాలైనా, కొన్ని గంటలైనా దీంట్లో మేము అనుభవిస్తున్నాము అనుభూతి నాకైతే ఉంది. ఎందుకంటే ఈ గంటన్నరలో వేరే ఆలోచన అనేది రాదు. అంతా ఈ లోకంలో ఏదైనా ఒక దివ్య లోకంలో ఉన్నట్టే అనిపిస్తుంది. చెప్పాలనుకుంటున్నాను. తర్వాత ఈ యాప్ గురించి
ఈ యాప్ అనేది కూడా చాలా చాలా రెవల్యూషన్. మనకి సెల్ ఫోన్ వచ్చినప్పుడు అదొక పెద్ద రెవల్యూషన్. మన చేతిలో లోకం అంతా, ప్రపంచం జగత్తంతా మన చేతిలోనే ఉంది. గూగుల్ అడిగితే చెప్పేస్తుంది, ఇంకోటి అడిగితే చెప్తుంది అని. ఇప్పుడు ఏఐ వచ్చిన తర్వాత అది ఇంకా చెప్తుంది అని కూడా అనుకుంటున్నాము. కానీ అన్ని చెప్పినప్పటికీ కూడా గూగుల్ కూడా సత్యం చెప్పలేదు, బ్రహ్మాన్ని చెప్పలేదు. కానీ దాన్ని మన వాళ్ళు, ప్రవీణ్ వాళ్ళ టీము దాన్ని అంతా మన అరచేతిలో పెట్టేశారు. అసలు దాన్ని, అది ఎంత గొప్ప విషయం అంటే, అసలు ఎప్పుడు ఎక్కడ కావాలంటే అది తెలుసుకుని అప్పుడే అది చూసుకుంటా వింటా ఉన్నాము. ఇది ఒక స్వయం అనుభవం. ఒక బస్సులో ప్రయాణిస్తా అంటే విజయవాడకి ముందు సీట్లో కూర్చున్న ఆయన ఇది వింటున్నారు, మన యాప్లోది మీ ప్రవచనం. సరే, మళ్ళీ తిరిగి వచ్చేటప్పుడు ట్రైన్లో వస్తా అంటే ముందు సీట్లో కూర్చున్న ఆయన మళ్ళీ ఇంకొక ఆయన వింటున్నారు. అంటే మనకు తెలియకుండానే ఇది ఎంతమంది దీనికి వెళ్తుంది. కానీ అదంతా ఒక చోట కన్సాలిడేట్ అయ్యి మనకి ఇక్కడ మెంబర్స్ ని పెంచే ఇది జరగటం లేదు. ఆ బాధ్యత మా మీద కూడా ఉంది. ఎందుకంటే ఈ యాప్ ని సృష్టించడం, దీన్ని పెట్టడం అనేది చాలా పెద్ద పని. ఆ సెల్ ఫోన్ లో అప్పుడు ఈ గూగుల్ ఇవన్నీ పెట్టినప్పుడు పెద్ద పెద్ద కంపెనీలు దిగ్గజాల అంత కష్టపడి అది చేసిన దాన్ని, ఈ క్లిష్టతరమైన ఈ ఈ శాస్త్రాన్ని ఈ దీంట్లో ఇమర్చడం అనేది అసలు అది ఒక అద్భుతం అనే చెప్పాలి, ఒక సృష్టి. అలాంటి దాన్ని మనం దానికి బాగా సపోర్ట్ చేసి మనం దీంట్లో మా మెంబర్స్ ని పెంచే దానికి ప్రయత్నం చేయాలి. అందరూ చేస్తూ ఉండొచ్చు. ఎందుకంటే నా అనుభవమే, నేను కొంచెం దాంట్లో వాళ్ళకి ఇంట్రెస్ట్ ఉంటుంది అనుకున్న వాళ్ళని 10-15 మందిని ప్రయత్నిస్తే ఒకళ్ళు తప్ప మిగతా వాళ్ళు ఎవరు కనెక్ట్ అవ్వటం లేదు. అంటే అది వాళ్ళ పూర్వ జన్మ పుణ్య పొలం అనుకోవాలి ఇంకా దాన్ని. కానీ ఏదైనా ఒక బాధ్యతగా దీన్ని తీసుకుని కనీసం ఒక్కొక్కళ్ళు ఒక మెంబర్ అన్నా దీంట్లో మనం పెంచితే ఇంత కల్పించిన ఈ ఫెసిలిటీకి ఎక్కువ మందికి ఉపయోగపడేలాగాను, తర్వాత మన దాంట్లో కూడా మెంబర్స్ ఉండేలాగా జరుగుతుందని నా ఉద్దేశం. నమస్కారం. మీరు కొత్త ఆవిష్కరణలు చేశారు. ఎందుకంటే శాస్త్రం కన్నా ఇక్కడ వింటమే నాకు ప్రధానం ఉన్నట్టుగా. రైట్. ఓం సర్వే భవంతు సుఖినః, సర్వే సంతు నిరామయాః, సర్వే భద్రాణి పశ్యంతు, మా కశ్చిద్ దుఃఖభాగ్ భవేత్. ఓం శాంతి శాంతి శాంతి. హరి ఓం. శ్రీ గురుభ్యో నమః. హరి ఓం. తిరిగి రేపు సాయంత్రం 7 గంటలకు సత్సంగంలో కలుసుకుందామండి. థ్యాంక్ యూ.